నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి వివో T4R స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అండ్ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్న గ్రేట్ వివో వాళ్ళకి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే వివో వాళ్ళది T4R 5G స్మార్ట్ ఫోన్ ఉంది. బేస్ ఒకటి మీరు హైలైట్ ఏం చేస్తారంటే గెట్ సెట్ టర్బో అనేసి హైలైట్ అయితే చేస్తారు. సో మెయిన్ హైలైట్ చూసుకుందాం ఒకసారి. మెయిన్ హైలైట్ ఏంటంటే మినిట్ డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 400 ఆర్కిటెక్చర్ తయారు చేసారు అనుకోవచ్చు. క్వాడ్ కోడ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ 4K మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ 4K సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 5700 mAh బ్యాటరీ, 40 వాట్స్ ఛార్జర్, ఫంట్ వచ్చేసి 15తో పాటు వస్తుంది. అండ్ IP68 అండ్ 600 రేటింగ్తో పాటు వస్తుంది. బాగానే ఉంది, ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ కలర్స్ చూసుకుంటే ఇక్కడ ఆర్క్టిక్ వైట్ కలర్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే ట్వైలైట్ బ్లూ కలర్. సో బ్లూ కలర్ బాగా నచ్చింది నాకు. వెయిట్ తక్కువ ఉంది, 183.5 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఇది సిగ్నల్ ఫ్రేమ్ ఉంటుంది, అది ఇక్కడ ఫ్రేమ్ సైజ్ చూపి సిగ్నల్ స్ట్రెంత్ కోసము. మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. కూలింగ్ వేపర్ కూలింగ్ చేయమనంటారు కూడా, అది కూడా నేను యాడ్ అయితే చేసిరు. బాగుంది. కెమెరాస్ గురించి అయితే మెన్షన్ చేసిరు. సో కెమెరా 30 మెగాపిక్సెల్తో పాటు వస్తుంది. ఇది ఆరా లైట్ సెకండరీ బోకే కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ 4K మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది విత్ OIS అనమాట. మంచిగా శాంపుల్స్ అయితే చూసుకోవచ్చు. ఆరా లైట్కి సంబంధించిన ఏకి సంబంధించిన ఫీచర్స్తో పాటు వస్తున్నాయి. శాంపుల్స్ చూపిస్తారు ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే మాత్రమే మంచి డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వస్తుంది. HDR10 సపోర్ట్తో పాటు వస్తుంది. గేమింగ్ ఓకే అల్ట్రా గేమింగ్ మోడ్ అయితే తీసుకొచ్చిరు అన్నమాట. అండ్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఫీచర్స్ వైజ్ బాగుంది. ఫంటా చాయిస్ 15తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే 2 OS అప్గ్రేడ్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. ఇక్కడ బాగున్నాను, 3 years దాకా బాగానే ఉంది. సో ప్రైస్ ఎంత అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైం కదా లిస్టింగ్ అవైలబుల్ ఉంది. సో సేల్ స్టార్ట్ కాలేదు. దీని ప్రకారం కూడా చూసుకుంటే $500 తక్కువ 20,000కు అయితే వస్తుంది అనమాట. సో లైక్ 19,500 రూపీస్కి వస్తుంది. సో మంచి ఫీచర్స్ వస్తున్నాయి. సో ఫీచర్స్ కడైతే నాకు ప్రాబ్లం లేదు, ఫీచర్స్ అయితే బాగానే వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ వోల్ట్ బేస్ ఇంక్లూడ్ చేస్తే అదొక డిజేబుల్ చేసుకొని అన్వాంటెడ్ అప్లికేషన్స్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకుని మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఇక్కడ ప్రైస్ విషయం కోసం మాత్రం నాకు స్లైడ్ కొంచెం ఒక $1000 ఎక్కువ అనిపించింది. సో ఆబ్వియస్గా ప్రాబ్లం ఏం లేదు. బ్యాంక్ అండ్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి డిస్కౌంట్ పొందడం అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఏమైనా స్పెసిఫిక్గా సేల్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవడం అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాను. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియోని షేర్ చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే IP68 అండ్ 600 రేటింగ్తో పాటు పట్టవచ్చు. బేస్డ్ ఆన్ 15 MediaTek Dimensity 7400 5G ప్రాసెసర్, 8 cores 4 nanometerతో తయారు చేసారు. ఫస్ట్ కోర్స్ 2.6 GHz మీద, మిగతా 4 కోర్స్ 2 GHz మీద. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ 8GB RAM, 128GB స్టోరేజ్, 8GB 250GB స్టోరేజ్, 12GB RAM, 2GB స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. 12GB RAM, 2GB స్టోరేజ్ అండ్ 8GB RAM. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. స్టోరేజ్ చూసుకుని UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 40 వాట్స్ ఛార్జర్, బాగానే ఉంది. AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ సైజ్ 6.77 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నానో సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళది OIS కెమెరా యూజ్ చేస్తున్న 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా. ఆబ్వియస్గా ఈ కెమెరాతో పాటు మీరు ఈజీగా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కనెక్టివిటీ చూసుకుంటే ఇక్కడ Wi-Fi 6 డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 2.5 GHz 5G, బ్లూటూత్ వర్షన్ 5.4. ఇక్కడ NFC అండ్ FM రేడియో సపోర్ట్ అయితే లేదు. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS బయట గ్లోనస్ గ్యాలిస్ క్యూజెస్తో పాటు వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్ సెన్సార్, అమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపల్స్ జిరోస్కోప్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్, Type-C కేబుల్స్, ఇమేజెడ్ ప్రింట్, ఫోన్ కేస్ అండ్ ప్రొఫెషనల్ ఫిల్మ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ బాగుంది. ప్రైస్ విషయానికి వస్తే మాత్రమే బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఉందో 19,500కి పర్లేదు, డీసెంట్ ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇన్ కేస్ వివోలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ 20,000కి ఇలా చెక్ చేస్తున్నట్టు ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట పర్చేస్ చేసుకోవడానికి.
సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు, మీది ఏమనుకుంటారు? ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ట్రై అయితే చేస్తాను.